మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు వారి బృందం వ్యవహారంపై బాధితులు గగ్గోలు పెట్టారు. మంగ్లీ తీరు పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని, తమ దగ్గర మంగ్లీ బృందం డబ్బులు తీసుకుందని ఆరోపించారు. మోసపోయిన తమకు డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని బాధితులు కోరారు. మంగ్లీ బాధితులతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. మలుపు తిరుగుతుంది. ఒకరి వైపు సుబ్బారావు మొదట పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత సుబ్బారావు పైన మంగ్లీ అదే పంజగుట్ట పిఎస్లో నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇద్దరి వ్యవహారం కూడా రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. కొంతమంది బాధితుల తరపున మాట్లాడేందుకు మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి మొదట అంటే మీ జిల్లాకు సంబంధించి ఎంతమంది బాధితులు ఉన్నారు ఏంటి? మా జిల్లాకు సంబంధించి ఒక 90 మంది వరకు ఉన్నారు. పక్కన కర్నూలు, డోను, గద్వాల్, ఇక్కడ పటాన్ చెరువు అంతా కలిస్తే కూడా ఒక 150 మంది వరకు అవుతారు. వీళ్ళందరూ కూడా దీనిలో ఒక బాధితులే. యాక్చువల్గా ముఖ్యంగా ఏంటంటే బాధితులంతా రోడ్డున పడ్డారు. ఈరోజు రోడ్డు పడిన తర్వాత మొన్న మంగ్లీ గారు వచ్చేసి వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళు బాధితులు గారు అని చెప్పారు. నిన్న స్వయంగా అందరు మీడియా వాళ్ళు కూడా బాధితులు ఎవరు, అసలైన బాధితులు ఎవరు అనేది కూడా అందరు గుర్తించడం కూడా జరిగింది. అంటే మీరేమో ఆరోపణలు ఏం చేస్తున్నారు? అంటే బాధితుల తరపున మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు వాస్తవాలు ఏంటి? అసలు మీ దగ్గరికి మొదట అప్రోచ్ అయ్యారంటున్నారు. వాళ్ళు ఎలా మొదలుపెట్టారు ఫైనాన్స్ వ్యవస్థ? అవునండి, నా దగ్గరకి 2 నెలల క్రితం బాధితులందరూ వచ్చారు. అన్న ఇట్లా పలానా కంపెనీలో మేము వర్క్ చేస్తున్న సమయంలో మాతో పాటే ఈ రమావత్ మధు అనే వ్యక్తి వర్క్ చేసేటువంటి వాడు. మధ్యలో ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అంటే పోయినప్పుడు సాధారణమైన వ్యక్తిగా పోయినాడు, తిరిగి వచ్చేటప్పుడు కరోడుపతిగా తిరిగి వచ్చాడు. మేము అందరం ఆశ్చర్యపోయినాం. ఏమైంది, ఏం లేదు అని అంటే, నేను ఇట్లా పలానా కంపెనీ పెట్టాను, ఆ యొక్క కంపెనీలో మీరు కూడా ఇన్వెస్ట్ చేసి మీరు కూడా పైకి రావచ్చు, ఎన్ని రోజులని ఇట్లనే ఈ బతుకులు బతుకుతారు అని మమ్మల్ని మోటివేట్ చేసి మా అందరినీ కూడా ఒక్కొక్కరిగా, ఎందుకంటే గుంపుగా కలిసినప్పుడు అందరూ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరిగా వెళ్ళి కలిసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఈ యొక్క తప్పుదావలోకి తీసుకొచ్చినాడు రమావత్ మధు. అయితే ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా నేను మంగ్లీ గారి చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నాకు అండగా మంగ్లీ గారు ఉన్నారు. మంగ్లీ తమ్ముడు దీనిలో భాగంగా ఉంటాడని చాలా మీటింగ్లకి, చాలా ఇంట్రడక్షన్ క్లాసులకు కూడా మంగ్లీ గారి తమ్ముడిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే మధుకు మంగ్లీకి సంబంధం లేదని మంగ్లీ చెప్తుంది, అయినా మీరు అట్లా ఏమో ఆరోపిస్తున్నారు. అయితే నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, నేను సంబంధం ఉంది లేదని నేను కూడా చెప్పట్లేదు. నేను స్వయంగా కూడా మంగ్లీ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పంజగుట్టలో మన అడ్వకేట్ అన్నగారి దగ్గర మాట్లాడడం జరిగింది. అక్కడ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్లో, అమ్మ అట్లా కాదు, మీరు అందరిలాగా చెప్పకూడదు, ఎందుకంటే మీరు గొప్ప వ్యక్తిగా ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్నారు, కాబట్టి మీరు మాట్లాడాల్సిన మాట ఇది కాదు. యాక్చువల్గా అన్ని ప్రూఫ్లు చూపించారు, సరే మీకు ఉందా లేదా, కాకపోతే రిలేషన్ కూడా కావచ్చు, మేము కాదనట్లేదు, కానీ నీ నుంచి ఈ యొక్క బాధితులకు న్యాయం చేసే విధంగా మీ నడవడిక ఉండాలమ్మా, మీ వాగ్వాదం ఇలా ఉండకూడదు. సుబ్బు గురించి వాడెవ్వడు పిచ్చి నా కొడుకు, మెంటల్ నా కొడుకు, చెప్పుతో కొడతా, అట్లా కొడతా, ఇట్లా కొడతా అని మాట్లాడితే కూడా అమ్మ తప్పు. మీరు ఒక ఆడపిల్ల అంటే మాకు స్త్రీ అంటే ఒక శక్తి, మేము ఇట్లా భావిస్తాం. కానీ మీరేందమ్మా ఇట్లా ఇప్పుడు ఈరోజు ఇంతమంది ప్రజల మన్ననలు పొంది మీరు ఈ స్టేజ్కి వచ్చి మీరు ఇట్లా అనడం కూడా ఇది అసభ్యకరం అమ్మా అని కూడా మేము క్లియర్గా చెప్పినాం. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేశారు? మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంతమంది బాధితులు ఉండొచ్చు? మా జిల్లా మాత్రమే ఒక 9.5 కోట్ల దగ్గర మా జిల్లా వాసుల దగ్గర వాళ్ళు వసూలు చేయడం జరిగింది. వసూలు అంటే పెట్టుబడి పెట్టించుకొని మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పడం ఒకటి, మీకు భూములు ఇస్తామని చెప్పడం ఒకటి, విల్లాలు రాసిస్తామని చెప్పడం ఒకటి, ఇట్లా ఒకటి మించి ఒకటి, అంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి వీళ్ళని ఈరోజు తిప్పలు పెట్టినారు. ఈరోజు బాధితులందరూ నడి రోడ్డుకు వచ్చేటట్టు వీళ్ళు చేసిర్రు. అయితే మేము ఏం చెప్పినాము, ఇప్పుడు మంగ్లీ గారికి దీని మీద సంబంధం లేకపోతే, కానీ బాధితులని పేడ్ ఆర్టిస్టులని మీరు ఏ విధంగా చిత్రీకరిస్తారు? సుబ్బు గారి మీద మీరు దాడి ఎందుకు చేస్తారు? మీరు ఏ తప్పు చేయకపోతే సుబ్బు గారి మీద మీరు కేసు ఎందుకు పెడతారు? ఈరోజు బాధితుల తరపు నుంచి సుబ్బు గారు ఒక బిక్కి జనాలకి సహాయం చేయడం కోసం ఆయన ముందుకు వచ్చి ఈరోజు కంకణం కట్టుకొని పేద అడ్వకేట్గా ఈరోజు ఎంతోమంది పేదలకు ₹1 తీసుకోకుండా న్యాయం చేస్తున్నాడు. పక్కకు పెడితే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? మీరు ప్రధానంగా ఒకటి చూడొచ్చండి. ఇది రమావత్ మధు అనేటువంటి వ్యక్తి ఇల్లు. ఈ రమావత్ మధు అనేటువంటి వ్యక్తి ఇల్లు అక్కడ నల్గొండ జిల్లాలో ఒక తాండలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈయన రమావత్ మధు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రమావత్ మధు ఆల్రెడీ ఈవిడ మంగ్లీ గారు అనేది మీ అందరికీ తెలుసు. మంగ్లీ గారి చెల్లెలు.
వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. యాక్చువల్గా మంగ్లీ గారు ఏమంటారంటే మధు అనే వ్యక్తి ముఖమే నేను చూడలేదని చెప్తుంది ఆమె. అసలు వాడు ఎవడో నాకు తెలియదు అని చెప్తుంది. అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మంగ్లీ గారి తమ్ముడు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి రమావత్ మధు. కనీసం ఈ ఆధారాలైనా సరిపోతాయా? అది కాదు అంటే ఆమె బర్త్డే పార్టీ చేరినటువంటి సన్నివేశం ఇది. ఆ యొక్క బర్త్డే పార్టీలో సన్నివేశం కూడా రమావత్ మధు అనే వ్యక్తే ఆ యొక్క రిసార్ట్ బుక్ చేసిండు. ఆ యొక్క రిసార్ట్ బుక్ చేయడమే కాకుండా మంగ్లీ గారికి 15 లక్షల విలువ గలటువంటి డైమండ్ నెక్లెస్ కూడా గుర్తుగా ఇచ్చారని చెప్పారు. కాకపోతే మా దగ్గర అది లేదు, కానీ ఆయన వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పెట్టుబడి పెట్టిర్రో వాళ్ళ దగ్గర ఆ రోజు పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క రిసార్ట్లో ఆయన ఉన్నాడు. ఆ రోజు మంగ్లీ గారు ఏం చెప్పిర్రు, ఇది మా కుటుంబం వరకు మాత్రమే మేము జరుపుకుంటున్నాము, మా ఫ్యామిలీ ఫ్రెండ్సు, మా నాన్నకు సంబంధించినటువంటి ఫ్రెండ్సు, మా మీడియా మిత్రులు, మా టీం సభ్యుల వరకు మాత్రమే ఈ యొక్క బర్త్డే పార్టీని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఆమె చెప్పింది. అక్కడ డ్రగ్స్ ఉన్నాయని, లిక్కర్ ఉందని ఆ రోజు కేసు అయింది. కేసు అయినప్పుడు కూడా అరే పాపం ఈమెకి ఇట్లా జరిగింది కదా అని మేము కూడా బాధపడ్డాం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి వ్యక్తులను ఈమె వెనక పెట్టుకొని ఈమె వెనక ఉండి వీళ్ళు ఇటువంటి వ్యక్తులను ముందర పెట్టి ఇటువంటి భాగవత నడపడం కూడా మంచిది కాదని మేము తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళలు సిగ్గుపడే విధంగా ఈరోజు మంగ్లీ గారి వ్యవహార శైలి బాగాలేదని నేను చెప్తున్నాను. బాధితుల తరపున నాయకుడు చెప్తుంది. ముఖ్యంగా రమావత్ మధు వ్యవహారం రమావత్ మధు మీద ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మంగ్లీకి ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, నల్గొండలే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా కనెక్టెడ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. ఏంటి అసలు మంగ్లీతో ఉన్న సంబంధం ఏంటి, అసలు ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇష్యూ ఏంటి? రమావత్ మధు మాకు పరిచయం స్టార్టింగ్లో గతంలో 2020 సంవత్సరంలో. అతను 2021 సంవత్సరంలో మళ్ళీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచి. మళ్ళీ 3 years తర్వాత మా దగ్గరికి వచ్చినాడు. వచ్చి మంచిగా చేంజ్ అయ్యి ఒక కార్లు తీసుకొని అంత మంచి గెటప్ చేంజ్ చేసుకొని వచ్చినాడు అనమాట. ఇట్లా వచ్చి నా దగ్గర ఇట్లా బిజినెస్ ఉంది, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే మేము ఫస్ట్ 2-3 months నమ్మలేదు. అప్పుడు మళ్ళీ వచ్చి మంగ్లీ వాళ్ళు ఉన్నారు, ఇట్లా వాళ్ళతో మాకు ఉందని చెప్పి చెప్పినాడు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఉన్నారు కదా అని చెప్పి ఒక 2-3-4 months మేము అబ్జర్వ్ చేస్తే అవును నిజంగా పిల్లలకి ఆ స్టేటస్ ఉంది, వాళ్ళతో మంచిగా ఉన్నాడు, మనం పెడితే వాళ్ళలాగా చేంజ్ కావచ్చు అని చెప్పి మేము పెట్టేసాం. డబ్బులు ఎంత ఆశ చూపారు మీకు? మీరు డబ్బులు ఎంత పెట్టారు? మేము 8 లక్షలు పెట్టాను నేను మా ఫ్యామిలీ వాళ్ళతో. 8 లక్షలు ఎప్పుడు వస్తాయి అన్నారు మీకు? 80 లక్షలు అంటే 5% ఇస్తాను చెప్పినాడు లక్షకు. ఇది బాధితులు చెప్తుంది. పర్సెంటేజ్ అధిక ఇంట్రెస్ట్ ఇస్తామని కూడా ఆశ చూపి పూర్తిగా మోసం చేశారని అయితే చెప్తా ఉన్నారు. మంగ్లీ వ్యవహారంలో మరి ఏ విధంగా ఈ కేసు ట్విస్ట్ క్లోజ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు, బాధితులు మాత్రం కోట్లలో మోసపోయారని అయితే బాధితుల నాయకుడు, బాధితులు కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాల్సిందే ఏ విధంగా ఉండబోతుంది మంగ్లీ కేసులో ట్విస్ట్ అనేది. కెమెరా పర్సన్ కృష్ణతో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.